తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేసి 1-to-1 మేము రహస్యంగా మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను అని చెప్పడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినా అని చెప్పడం అనేది చాలా ధైర్యంగా చెప్పినారు, ఒప్పుకోవచ్చు. ఆయన అంటే వాళ్ళిద్దరి అక్రమ సంబంధము అంత ధైర్యంగా బయట పెట్టడం అనేది గొప్ప విషయం. అక్రమ సంబంధం అంటే లోపాయికారి ఒప్పందాలు, మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు, రోజుకు 3 టీఎంసీల చొప్పున దాదాపు ఒక నెల రోజులు తీసుకుంటే మనకు రాయలసీమ ప్రాంతంలో అన్నిటికీ పనికొస్తుందని, అంటే చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వడానికైతేనేమి, అలాగే తెలుగుగంగ ప్రధాన కాలువపై వెలుగోడు రిజర్వాయర్ కింద 9.5 టీఎంసీలు సోమశిలకు, 17 టీఎంసీలు కండలేరుకు, 8.4 టీఎంసీలు కండలేరుకు 8.4 టీఎంసీలు. ఇవే కాకుండా టోటల్గా 58 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 80 అడుగుల ఎత్తులో తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిన తర్వాతనే ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఒక అనామకలతో వేయించినాడు. దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏమి ఇచ్చింది, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకోండి, కట్టుకోండి అనింది. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఈ లోపల పనులు మొదలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7,000 కోట్ల ఎస్టిమేషన్ అయితే 3,850 కోట్లతో పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మన శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం ఆంధ్ర మెయింటైన్ చేయాలని, అలాగే నాగార్జున సాగర్ తెలంగాణ మెయింటైన్ చేయాలని చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండి కూడా ఎడమగట్టు కాలువ మాకు వస్తుంది కాబట్టి ఎడమగట్టు పవర్ స్టేషన్ మాకు వస్తుంది కాబట్టి ఇది మా ఆధీనంలో ఉండాలి అని చెప్పి తెలంగాణ వాళ్ళు శ్రీశైలం ఎడమగట్టు పవర్ జనరేషన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని చూస్తే భయపడి ఎక్కడ ఓటుకు నోటు కేసు బయట పెడతారో అనేటువంటి ఒక భయంతో ఆ రోజు రాయలసీమ హక్కులనైతేనేమి, రాయలసీమ వాసుల తాగునీటి అవసరానికన్నిటిని కూడా పణంగా పెట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఏదైతే పవర్ జనరేషన్ శ్రీశైలం ఎడమగట్టులో ఉండేటువంటి పవర్ జనరేషన్ తెలంగాణ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత శ్రీశైలం రిజర్వాయర్లో ఎట్లా తయారైనారంటే 798 అడుగుల వరకు పవర్ జనరేషన్ చేస్తూ వచ్చారు. వాళ్ళకు నీళ్ళు అవసరం లేకుండా మామూలుగా అయితే 854 అడుగులు మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినాడు. అది కూడా మెయింటైన్ చేయకుండా 798 అడుగుల వరకు నీళ్లు తోడుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి, శ్రీశైలం రిజర్వాయర్ని ఖాళీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసి
పనులు కూడా మొదలైనాయి. ఈరోజు చూడండి, ఇవన్నీ కూడా రిజర్వాయర్లో మొదలైనటువంటి పనులు. ఈరోజు రాయలసీమ గొంతు కోసేదానికి మీరు ఈరోజు ముందరకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే రాయలసీమ మీద ఎప్పుడు వాళ్ళకు ప్రేమ లేదు. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుండ్రేవుల రిజర్వాయర్కు ఫౌండేషన్ వేసినారు. దాన్నే పట్టించుకోలేదు. 4,000 పెడితే గుండ్రేవుల రిజర్వాయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కనీసం ఆయన శిష్యుడే ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రిగా. ఇద్దరు కలిసి గుండ్రేవుల రిజర్వాయర్ మొదలు పెడితే రాయలసీమ ప్రాంతానికి కరువు తీరుతుంది. 20 టీఎంసీల కెపాసిటీ కట్టచ్చు, కానీ కట్టరు. కానీ రాజధానిలో నీళ్ళు వస్తే అక్కడ బిల్డింగులు మునిగిపోతాయి. కాబట్టి ఆ బిల్డింగులు మునిగిపోకుండా వచ్చేటువంటి నీటిని ఎత్తిపోసేదానికి 2-3 వేల కోట్లు ఖర్చు పెడతారు. ఈడ రాయలసీమ వాసుల గొంతు ఎండిపోకుండా ఉండడానికి మాత్రం రిజర్వాయర్ కట్టరు. అక్కడ వచ్చే నీళ్ళు ఎత్తిపోయడానికి రిజర్వాయర్లు కడతారు. అక్కడ అమరావతి డెవలప్మెంట్కు 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇక్కడ రాయలసీమ వాళ్ళ కోసం 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత రాయలసీమకు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మీరేం చెప్తే ఆడ ఈరోజు బీజేపీ వినాలి. ఎందుకంటే మీ మీద ఆధారపడినారు, మీ ఎంపీల మీద. ఈరోజు కూడా ఆ రోజు విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఇస్తానన్నటువంటి గ్రాంట్ 2 సంవత్సరాలని ఎందుకు అడగలేకపోతున్నారు? ఆ గ్రాంట్ రాయలసీమకు తెప్పియచ్చు కదా, అడగరు. అదే అమరావతికి అయితే 1,000 కోట్ల అప్పులు అడుగుతారు. అదే ఆ 2 జిల్లాలు డెవలప్ చేయడానికి అయితే 1,00,000 కోట్ల అప్పులు అడుగుతారు. 1,00,000 ఎకరాలు సమీకరించడానికి మీకు బుద్ధి పుడుతుంది. కానీ రాయలసీమ అవసరాలు మాత్రం పట్టవు. ఈరోజు మీకు ఏమన్నా శిష్యవాత్సల్యం ఉండనియండి, మేము వద్దనం. కానీ రాయలసీమ ప్రాంతము అవసరాలను మీరు పరంగా పెట్టి ఈరోజు రాజకీయం చేస్తామంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు పోతిరెడ్డిపాడు కట్టింది 101 టీఎంసీలతో. దానికి ఏ సంవత్సరం కూడా 101 టీఎంసీ వాడుకోలేకపోతున్నాం శ్రీశైలంలో. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు నీళ్ళను వదిలిపెడుతున్నారు. దానికి సబ్స్టిట్యూట్గా ఉంటుందని రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టినాడు. దాన్ని ఈరోజు నాశనం లేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని మీరు ఇది చేస్తున్నారు. మీరు ఈరోజు రాయలసీమకు వచ్చేటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఆపినామో మేమిద్దరం కుమ్మక్కయి అని ధైర్యంగా చెప్పినాడంటే ఏమనుకోవాలి? అంటే ఇట్లా చెప్పడం వల్ల మా గురువు గారు ఇరుక్కుంటారని ఆలోచన చేసినట్లేదు. ఈరోజు మనము పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీలు మనకు అవసరమైతే మనం వాడుకునేది 2013లో 22 టీఎంసీలు, 14-15లో 59 టీఎంసీలు, 15-16లో 95 టీఎంసీలు, 16-17లో 67 టీఎంసీలు, తర్వాత 17-18లో 91 టీఎంసీ. ఇట్లా ఏ రోజు కూడా అంటే 2 సంవత్సరాలు మాత్రమే 101 టీఎంసీలకు ఎక్కువ వాడుకున్నాం. మిగతా ఏ సంవత్సరం వాడుకోలేకపోయాం. ఎందుకంటే కిందికి పోతున్నాయి నీళ్ళని. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి రాకూడదు. ముందే నీళ్ళు ఉన్నప్పుడే ఇవన్నీ మనం తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే 60 రోజుల్లో 120 టీఎంసీలు తీసుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముందరికి వస్తే ఈరోజు దాన్ని మీరు నాశనం లేపి ఈరోజు పనంగా పెట్టి చేస్తున్నారు. ఈరోజు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంటే గోర్కల్ రిజర్వాయర్ కానీ, గండిపేట కానీ, ఎస్ఆర్బీసీకి కానీ
పోతిరెడ్డిపాడుకు కానీ వెలుగోడు రిజర్వాయర్ కానీ మొత్తానికి సఫిషియెంట్ వాటర్ పెట్టుకోవచ్చు. కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి చేస్తున్నందుకు రాయలసీమ ప్రజలు ఏ రోజు క్షమించారని కూడా చెప్తున్నారు. మీరేదో క్షమాపణ చెప్పి తప్పుకుందామంటే చిన్న విషయం కాదు. ఇది రాయలసీమ ప్రజల భావి తరాలకు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి కరువు కాటకాల నుంచి బయటపడేదానికి వచ్చినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని మీరు పణంగా పెట్టి ఈరోజు కుమ్మక్కు రాజకీయాలు చేయడం వల్ల రేపు భావితరాల వాళ్ళు కూడా ఇదే రాయలసీమలో కరువు కాటకాలతో వలసలు వెళ్ళి బతికేటువంటి పరిస్థితిని మీరు తీసుకొని వస్తుంటారు. ఇది క్షమార్హం కూడా కాదు, క్షమించడానికి కూడా వీలు లేనటువంటి కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉంటారు. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అడుగుతున్నాను, మీకు మీ పదవులు ముఖ్యమా, మీ రాజకీయ మనుగడ ముఖ్యమా, మీ ప్రాంత అభివృద్ధి ముఖ్యమా? ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు తేల్చుకోండి. ప్రజలు కావాలన్నా రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మీరు నోరు విప్పగలుగుతారా లేదా? మీరు కూటమి ప్రభుత్వానికి భయపడి నోరు మూసుకొని ఉంటారా? రాయలసీమ ప్రజల గొంతు కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? మీరు తెలుసుకోవాలి. తర్వాత మీ భవిష్యత్తు ఏందనేది రాయలసీమ ప్రజలు తేలుస్తారు. మీకు రాజకీయ మనుగడ కావాలంటే దీని మీద నోరు విప్పండి. చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించండి. మా ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతం గొంతు కోయొద్దు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు పణంగా పెట్టి రాజకీయాలు చేయొద్దు అని మీరు అడగలేకపోతే రాజకీయంగా రాయలసీమ ప్రజలు మీకు సమాధి కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నేను ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు నేను సూచిస్తూ ఉన్నాను, ఇప్పుడైనా సరే మీరు రాజకీయాలను పక్కన పెట్టి, మీ రాజకీయాల ప్రయోజనాలను పక్కన పెట్టి రాయలసీమ ప్రాంత ప్రజల కోసం నోరు విప్పండి, ప్రశ్నించండి. చంద్రబాబు గారిని ప్రశ్నించి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడకుంటే మీరు కూడా రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు అనేది గుర్తుంచుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునే ప్రసక్తే లేదు. రైతులను, ప్రజలను మేము కూడగట్టుకుంటాం. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద రైతులు, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఆగకుండా పోరాటం చేస్తాం. ఒకవేళ మీరు కుమ్మక్కై ఆపినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ ప్రాంత కరువు కాటకాల నుంచి బయటపడగొట్టేదానికి, విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మళ్ళీ చేపడతాం. రాయలసీమను కరువు కాటకాల నుంచి బయటికి విముక్తి కలిగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణబద్ధులై ఉండాలని కూడా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.